రాయలసీమ స్పెషల్ గుత్తొంకాయ కర్రీతో వేడి వేడి జొన్న రొట్టె పైగా ఇంట్లో చేసిన వెన్న. ఈ కాంబినేషన్ మాత్రం అద్భుతం. చిన్ని వంకాయలు మరియు సింపుల్ మసాలాలతో ఈ టేస్టీ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వంకాయలను ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని కొద్దిగా చింతపండు వాటర్లో నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక పాన్ తీసుకుని అందులో పల్లీలు వేసి బాగా వేయించి మిక్సీలో వేయాలి. అదే పాన్లో కొన్ని తెల్ల నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి అదే మిక్సీ జార్లో వేయాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, బెల్లం, వెల్లుల్లిపాయలు, కసూరి మేతి మరియు ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టాలి. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా చిటపటలాడేలాగా వేయించాలి. ఇప్పుడు ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని ముందుగా తరిగి వాటర్లో ఉంచుకున్న వంకాయలు ఇందులో వేసేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోవాలి. కొంతమంది పులుపు తక్కువ లైక్ చేస్తారు, కొంతమంది ఎక్కువగా లైక్ చేస్తారు. సో మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకొని బాగా కలిపేసి మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలాని అయితే వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, అడుగంటకుండా బాగా కలిపేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. పులుపు, ఉప్పు, కారం అన్నీ. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత అయితే పెట్టేసేయండి. 2 విజిల్స్ కొట్టేసిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేయండి. అంతే, గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి జొన్న రొట్టెకి వెన్నపూస రాసుకుని గుత్తొంకాయ కర్రీతో తింటే అద్భుతమనే చెప్పాలి.